అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇంటర్ పరీక్షలకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 1535 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ 1535 సెంటర్లు మొత్తం 10,50,000 మంది విద్యార్థులు తాము ఎగ్జామ్స్ హాజరు కానున్నారు. అలాగనే ఎగ్జామ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కరెక్ట్గా 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం అవుతుంది. ఎగ్జామ్ ప్రారంభమై కరెక్ట్గా 12 గంటలకు ముగుస్తుంది. సో ఈ సమయానికి సంబంధించి ఎక్కడా కూడా 9 గంటల లోపు విద్యార్థులు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వాలి. సో దీనికి సంబంధించి అయితే మాత్రం అధికారులు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా సో ఎవరిని లోపలికి అనుమతించేది లేదని చెప్పడం జరిగింది. అలాగనే ఈ సంవత్సరం ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్ల వద్ద భారీ స్థాయిలో ఏదైతే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే ఎగ్జామినేషన్ సెంటర్స్ వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. అలాగనే ఎగ్జామ్ సెంటర్ సమీపంలో చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎవరు ఏదైతే జిరాక్స్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ జిరాక్స్ సెంటర్లు అనేవి ఎగ్జామ్ సెంటర్ సమీపంలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ జిరాక్స్ సెంటర్లు అయితే క్లోజ్ చేయాలని కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగనే దీనికి సంబంధించి ప్రధానంగా అన్ని ఎగ్జామ్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా పూర్తిగా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే సీసీ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ ఎలాగ జరుగుతున్నాయనేది సూపర్విజన్ చేస్తున్నారు. అలాగనే ప్రతి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి అందరూ అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకో విద్యార్థులకి ఒక ఫెసిలిటీ కల్పించారు. ఎందుకంటే ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఎవరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు తరచు విద్యార్థులు. అయితే ఈసారి మాత్రం వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. సో దాని ద్వారా హాల్ టికెట్ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది అధికారులు. దీంతోపాటు హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా కూడా విద్యార్థులను ఎలో చేసేలా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే విద్యార్థులు చాలామంది విద్యార్థులు హాజరు శాతానికి సంబంధించి కావచ్చు, అలాగనే హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, తాము ఎగ్జామ్స్కి అనుమతిస్తామని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటు మొత్తం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల కాపీయింగ్ జరిగే అవకాశం ఉంది. ఆ కాపీయింగ్ని పూర్తి స్థాయిలో నిరోధించడానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎలాగనే ఎక్కడైతే కాపీయింగ్ జరుగుతుందని సమాచారం వస్తే కనుక ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా సో కాపీయింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిరోధానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే వీటితో పాటు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎగ్జామ్ సెంటర్లో సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అమలు చేస్తున్నారు అధికారులు. అలాగనే గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 81 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 71,328 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. సో ఈ సెంటర్లన్నిటికీ సంబంధించి 83 చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు నియమించడం జరిగింది. అలాగనే జిల్లా వ్యాప్తంగా 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఏదైతే ఎగ్జామ్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ ఎగ్జామ్ పేపర్ స్టోరేజ్ కోసం కూడా మొత్తం 17 సెంటర్లు ఏర్పాటు చేశారు. సో ఈ ఎగ్జామ్ పేపర్స్ ఒక చోట పెట్టేసి సో అక్కడి నుంచి ఆ డిస్ట్రిబ్యూట్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటర్ ఎగ్జామ్స్ అనేది పూర్తి స్థాయిలో పక్కాగా జరిగేలాగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం సమయం ముగిసిన తర్వాత సో ఇప్పుడున్నటువంటి గేట్లు ఏదైతే ఉన్నాయో సో ఈ గేట్లు కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. 9 గంటల తర్వాత అయితే మాత్రం ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే తేల్చెప్పడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎవరైతే అవుటర్స్ ఉన్నారో అవుటర్స్ని అయితే బయటికి ఎలో చేయకుండా ఎగ్జామ్ సెంటర్స్లోకి ఎలో చేయకుండా చూస్తున్నారు. అలాగనే ఎగ్జామ్ సెంటర్స్కి పక్కనే ఉన్నటువంటి ఏదైతే స్టూడెంట్స్కి విద్యార్థులు తల్లిదండ్రులు వస్తారో సో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపివేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో సో వాళ్ళందరినీ కూడా పంపించి వస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు కరెక్ట్గా సమయం 9 గంటలు అవడంతో ఎగ్జామ్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో సో ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి
పూర్తి స్థాయిలో గేట్లు కూడా క్లోజ్ చేయనున్నారు. అలాగనే స్టాఫ్ను మాత్రమే లోపలికి పంపిస్తారు. అదర్వైజ్ ఎవరిని కూడా లోపలికి పంపించేది లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. సో ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వస్తున్నారు. సో కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఇన్ టైంలో వచ్చేలాగా సో అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా లోపలికి అనుమతించేది లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే మాత్రం ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరగటానికి అలాగనే ఎగ్జామ్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దీంతో పాటు చూసుకున్నట్లయితే కాపీయింగ్కి అవకాశం లేకుండా విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగనే ఎగ్జామ్స్ అన్నీ ప్రశాంతంగా సూపర్ ఏదైతే జరిగేలాగా అధికారులు పోలీసులు సంయుక్తంగా ఈ ఎగ్జామ్ సెంటర్స్ మీద సూపర్విజన్ కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో రామారావు టీవీ గుంటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.